అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకటే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. ఆ మెట్ల మీద నిలబడి అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతుంటే దాంట్లోంచి కనపడుతున్న బంగారు శిఖరాలు కలిగిన ఆనంద నిలయపు మేడ చూసి నమస్కరించి, అక్కడే ఉన్న శంకరాచార్య స్వామి వారి పాదములకు నమస్కరించి, ఆ పాదుకలకు నమస్కరించి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి చూస్తే 2 ఏనుగులు పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మి యొక్క స్వరూపం కనపడితే ఆ లక్ష్మీదేవికో నమస్కారం చేసి ముందుకొచ్చి ఎడం పక్కకి తిరిగి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వచ్చి లోపలికి వెళ్ళి ఆదివరాహస్వామిని ఎదురుగుండా చూస్తే చిన్న మూర్తి, భూమిలోంచి పాదముల వరకు ఇలా పైకొచ్చిన మూర్తి, వక్షస్థలంలో అడ్డంగా లక్ష్మీదేవి. చిన్న ఆదివరాహస్వామి తేజస్సుతో వెలిగిపోతుంటే ఆయనకి అష్టోత్తరం చేయించుకుని ప్రసాదం పుచ్చుకుని అక్కడి నుంచి ఆదివరాహస్వామి దర్శనం అయిన తర్వాత కోనేటి పక్క నుంచి తిరిగి యువతలకొచ్చి పెద్ద గడపని దాటి లోపలికెడితే కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అచ్యుతరాయలు, వెంకటపతి రాయలు, వరదాజీ అమ్మాణ్ణి, కుడి చేతి పక్కకి తల తిప్పితే కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి, ధ్వజస్తంభం, దానికి కట్టబడినటువంటి దర్భలు, అక్కడ వరకు కనపడి ఇంకా పైకి కనపడనటువంటి ధ్వజస్తంభం, ఇలా ఎడం పక్కకి తల తిప్పితే రంగనాయకుల మంటపం, దాని పక్కన తిరుమలరాయ మంటపం, రంగనాయకుల మంటపంలో ఉన్న బోలెడన్ని వాహనాలు, అందులో కూర్చుని ఏదో చదువుకుంటున్నటువంటి వేద పండితులు, కొంచెం పట్టి పట్టి చూస్తే దాని మీద ఉన్న ఒక పెద్ద ఇత్తడి ఫలకం, దాని మీద మాలిక్ కాఫూర్ దక్షిణ దేశమైందికి దండయాత్రకు వచ్చినప్పుడు శ్రీరంగ క్షేత్రాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తే శ్రీరంగనాథ స్వామిని కొంతకాలం తీసుకొచ్చి 7 కొండల మీద ఉన్న ఈ మంటపంలో ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపము అని పేరు వచ్చినది అని అక్కడ ఉన్నటువంటి ఫలకాన్ని చదివి ఇలా కుడిపక్కకి చూస్తే మధ్యాహ్నం వేళ స్వామికి సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం కనబడితే కొంచెం ఇలా ముందుకు చూస్తే రంగనాయకుల మంటపం దగ్గరలోనే తులాభారంలో ఒక పక్క పసిపిల్లాడు, ఒక పక్క రూపాయి నాణేలు. ఆ పిల్లవాడిని తూచిన తల్లి ఏనాడు ఏ ఆపదొచ్చి గోవిందా అంటే రక్షించిందో ఈనాడు తులాభారం వేస్తోందని జరగండి అంటున్నా కూడా విచిత్రంగా పిల్లాడి వంక అలా చూసి ఆ రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరిగి అటుపక్క నుంచి వెనక నుంచి వెడితే ఎదురుగుండా కళ్యాణ మంటపం, అలా వెడుతూ స్వామి ధ్వజస్తంభం దాకా వచ్చిన తర్వాత ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే ఆ కుడిపక్క ఇలా తల తిప్పి చూసేటప్పటికి ఎదురుగుండా రాజా తోడరమల్లు, ఆయన యొక్క భార్య, తల్లి పితాబి మోహనాంగి ఇద్దరూ చెరోపక్క ఉండగా మహానుభావుడు ఈయన కదా ఒకనాడు వెంకటాచల క్షేత్రాన్నంతటినీ రక్షించిన వాడని ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర దాకా వెళ్ళి దర్భలు కట్టబడినటువంటి ధ్వజస్తంభం, బలిహరణ మంటపాలు ఇది చూస్తూ ఎడం పక్కకి తిరిగి పెద్ద గడపని ఒక చేత్తో ముట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని నమస్కరించి పెద్ద పెద్ద కాళ్ళున్నందుకు ఈశ్వరా దీని మీద అడుగేయకుండా దాటగలననుకుని గడప దాటి కొంతమంది ఇలా తిన్నగా వెడుతుంటే కొంతమంది కంచి వరదరాజస్వామి వారి గుడి వెనక నుంచి వెడుతుంటే ఎదురుగుండా గాజుపేటికలో రంగనాయక స్వామి ఇలా పడుకుని దర్శనమిస్తే ఆ వరదరాజస్వామి దేవాలయానికి చుట్టూ తిరిగి ఆనంద నిలయంలోకి ప్రవేశిస్తే ఆకుపచ్చటి పట్టుపంచ కట్టుకుని దాని మీద ఎరుపు పసుపులతో కూడినటువంటి అంచు కలిగిన పంచ కట్టుకుని వరదరాజస్వామి వారు దర్శనమిస్తే లోపల వెంకటేశ్వరుడు, ఒక పక్క రంగనాయకులు, ఓ పక్క వరదరాజస్వామి, ఈ త్రికోణం మధ్యలోకి వెళ్ళడమే అదృష్టం అంటారనుకుని ఆనంద నిలయ విమానంలోకి ప్రవేశించడానికి కుడిపక్కకి తిరిగి ఆ గడప లోపలికి వెళ్ళగానే పైన చూసేటప్పటికి మెట్టతావరాకుల్లా తెల్లటి ఆకుల్లాంటి పెద్ద పెద్ద వాటి మధ్యలో వేలాడుతున్నటువంటి పూసలతో కూడిన పెద్ద గుత్తి దీపాలు కనపడితే ఆ కుడిపక్కకి ఆ గుత్తి దీపాలు చూస్తూ ఇలా కొంచెం ముందుకెళ్ళి ఇలా వచ్చేటప్పటికి కుడి చేతి పక్కకి తిరిగి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుడాళ్వారిని చూసి ఆయనకు నమస్కారం చేసి తనంత తాను మనం ఇలా పైకి ఎక్కడానికి వీలుగా ఏటవాలుగా అమర్చబడినటువంటి బల్ల మీదకి పైకెక్కుతూ చూస్తే ద్వారపాలకులు ఇద్దరు ఉండి జై విజయులు, వాళ్ళిద్దరూ ఇలా ముద్రపట్టి శౌచంతో మాత్రమే లోపలికి వెళ్ళవలసినటువంటి క్షేత్రము సుమాని సంజ్ఞ పడితే ఇలా పైకెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క తోమాల
నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటం, కిరీటం మీద బొడిపె, ఆ కిరీటం అంచు, ఆ అంచులకున్నటువంటి మణుల కాంతులు, ఆయన లలాటము, పెద్ద ఊర్ధపుండ్రాలు, మెరిసిపోతున్న చెక్కిళ్ళు, సంపంగి పువ్వు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉన్న నోరు, ఇలా మకర ఆభరణముల చేత కప్పబడినటువంటి చెవులు, ఇలా స్వామి మెడ వరకు కనపడగానే, తోమాల కనపడగానే, ఇలా కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం అలవోకగా ఇలా 2 వేళ్ల మీద పట్టుకున్నాడా అన్నట్లుగా కనపడుతుంటే, విశాలమైన వక్షస్థలం, దగ్గరికెడుతున్న కొద్దీ ఆ మూర్తి దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా అని అరుస్తూ ఒక్కొక్క అడుగు దాటి ఆ కులశేఖరాళ్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేటప్పటికీ పక్కన అరుగుల మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇలా పక్కకి వంచి ధనస్సు పట్టుకున్నటువంటి స్వామి, పక్కన సీతమ్మ, వెంకటరమణుడు, భోగ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, మలయప్ప స్వామి, పద్మావతి అమ్మవారు, భూదేవి, ఈ మూర్తులన్నిటినీ చూసి స్వామి పాదాల మీద తులసి అర్చన చెయ్యబడి ఉంటే ఒకసారి పైనుంచి కిందకి ఆపాదమస్తకం స్వామి దర్శనం చేస్తే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, కుడి చేతిలో ఉన్న చక్రం, ఎడం చేతిలో శంఖం, కంఠం, దానికి త్రివళులు, ఆ గడ్డానికి అనంతాచార్య స్వామి వారు ఒకనాడు విసిరినటువంటి గుణపపు దెబ్బకి గుర్తుగా పెట్టబడినటువంటి గంధం, ముద్దులు మూట కడుతున్నట్టుగా చిరునవ్వుని లోపల దాచుకున్నటువంటి గుండ్రని మూతి, అది మీరు దర్శనం చెయ్యాలంటే పూర్వాభిషేకంలోనే చూడాలి. ఆ సోయగం, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఆ కన్నులు కనపడకుండా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, అయినా సరే ఎంతో సోయగంతో ఉన్నటువంటి స్వామి ముఖారవిందం, మెరిసిపోతున్నటువంటి గండస్థలం, ఆ చెవులకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు, ఆ వక్షస్థలం దగ్గరికి వచ్చేటప్పటికి ఉభయనాంచారులు, ఆ మెడలో వేయబడినటువంటి హారములు, ఆ అడ్డంగా ఉన్నటువంటి నందక ఖడ్గం, స్వామి కట్టుకున్నటువంటి పట్టుపంచ, ఆ బలిష్టమైనటువంటి తొడలు, నడుం కొద్దిగా అలవోకగా సోయగంగా ఇలా పక్కకి ఒరిగినట్టుగా ఉన్నటువంటి మూర్తి, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో అలా అందెలు పెడితే అడుగు వేస్తే జారిపోవా అని అనుమానం వచ్చేటట్టుగా ఇలా ముందుకి వంగి ఉన్నటువంటి అందెలు, పాదములకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద మంజీరములు, అడ్డంగా వేసుకున్నటువంటి సువర్ణ యజ్ఞోపవీతం, సాలగ్రామాల మాడలు, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి పెద్ద కాసుల పేరు, ఆనంద నిలయంలో వెలిగిపోతున్నటువంటి వెంకటరమణుని యొక్క మూర్తి చూసి నోట గోవిందా అన్న మాట కూడా ఆగిపోయి, ఆపాదమస్తకం పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు వెలిగిపోతున్నటువంటి మణులతో ఉన్నటువంటి ఆ కుడి చెయ్యి, నడుం మీద పెట్టుకున్న ఎడం చెయ్యి, కట్టుకున్న పట్టుబట్ట, ఆ అందాన్ని చూస్తూ కన్నులతో స్వామిని తాగేస్తూ, ఈశ్వరా నా కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని మన ప్రయత్నం లేకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతే అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.